Hello besties, welcome to my channel. Today we are going for Charminar restaurant. ఈ రెస్టారెంట్ అయితే అథెంటిక్ హైదరాబాదీ రెస్టారెంట్ అని మాత్రం చెప్పొచ్చు. ఈ రెస్టారెంట్ ఈస్ట్ లండన్ సైడ్ ఈస్ట్ హామ్ అనే ఏరియాలో ఉంటుంది. ఇది నా 4th టైం ఈ రెస్టారెంట్కి రావడం. బట్ నేను వచ్చిన 3 times ఈ రెస్టారెంట్ చాలా బిజీగా ఉండింది. ఐ రియలీ లైక్ ద ఫ్లేవర్స్ ఆఫ్ దిస్ రెస్టారెంట్. సేమ్ అథెంటిక్ హైదరాబాదీ ఫ్లేవర్స్ అయితే ఉంటుంది. ఈవెన్ మెన్యూ నేమ్స్ కూడా కుతుబ్ షాహీ తహారీ, నవాబ్ వీకెండ్ స్పెషల్, చార్మినార్ స్పెషల్ మీల్స్, జాఫ్రానీ బిర్యానీ అని హైదరాబాద్ని రిమెంబర్ చేసేలా ఉంటాయి. ఈ రెస్టారెంట్లో బ్రేక్ఫాస్ట్ దగ్గర నుంచి స్టార్టర్స్, చికెన్ కర్రీ, ల్యాంబ్ అండ్ వెజ్ కర్రీస్, థర్స్డే స్పెషల్స్ అండ్ వీకెండ్ స్పెషల్స్ లైక్ ఫ్రైడే, సాటర్డే, సండే స్పెషల్స్, చార్మినార్ స్పెషల్ మీల్ డీల్స్, రోటీస్ అండ్ కర్రీస్ అండ్ డెజర్ట్స్ అన్నీ ఉన్నాయి. దీంట్లో నాకు కొంచెం యూనిక్గా అనిపించింది నవాబీ వీకెండ్ స్పెషల్స్ అండ్ డెజర్ట్లో కోబానికా మీతా. ఇవి నాకు చాలా యూనిక్గా అనిపించాయి. డిషెస్ అని చెప్పొచ్చు. అండ్ నాకు ప్రైజెస్ కూడా చాలా రీజనబుల్గా అనిపించాయి. స్టాఫ్ హాస్పిటాలిటీ కూడా చాలా బాగుంది. నేనైతే ఫుడ్ క్వాలిటీ అండ్ టేస్ట్కి అండ్ స్టాఫ్ హాస్పిటాలిటీకి 5 రేటింగ్ అయితే ఇస్తాను. అండ్ ఈ రెస్టారెంట్ బయట మనకి ఫ్రీ పార్కింగ్ కూడా దొరుకుతుంది. బేసిక్గా లండన్లో పార్కింగ్ ఇష్యూ అయితే ఉంటుంది. సో ఈ రెస్టారెంట్ బయట మనం ఫ్రీగా పార్క్ చేసుకోవచ్చు. ఈ రెస్టారెంట్ సరౌండింగ్స్లో ఎవరైనా 1 mile రేడియస్లో ఉంటే వాళ్ళు ఓవర్ 30 pound వర్త్ ఫుడ్ ఆర్డర్ చేస్తే వాళ్ళకి ఫ్రీగా అయితే డెలివరీ సర్వీస్ చేస్తారు. అండ్ అలానే వీళ్ళు అవుట్డోర్ క్యాటరింగ్స్ కూడా చేస్తారు. ఎవరైనా పార్టీస్కి అలా ఫుడ్ ఆర్డర్ చేసుకోవాలన్నా చేసుకోవచ్చు. వాళ్ళ మెయిల్ ఐడి అండ్ వెబ్సైట్ నేను నా డిస్క్రిప్షన్లో డ్రాప్ చేస్తాను. మేమైతే ఫ్రూట్ కస్టర్డ్తో స్టార్ట్ చేసాం. ఫ్రూట్ కస్టర్డ్ అయితే చాలా డెలిషియస్గా ఉంది. క్యాష్యూ నట్స్ అండ్ ఫ్రూట్స్ క్రీమీగా చాలా టేస్టీగా ఉంది. నెక్స్ట్ అయితే హోల్ తందూరి చికెన్ ఆర్డర్ చేసాం. ప్రాపర్గా కుక్ అయింది పీస్ అయితే. నాకు ఈ తందూరి చికెన్ చూస్తుంటే చికెన్ సిజ్లర్ కూడా వస్తుంది. నెక్స్ట్ అయితే నాన్స్ అండ్ ఆచార్య చికెన్ అండ్ నవాబ్ చికెన్ మసాలా కర్రీస్ అయితే ఆర్డర్ చేసాం. నాకు నవాబ్ చికెన్ మసాలా కర్రీ అయితే చాలా యూనిక్గా అనిపించింది. టేస్ట్ కూడా చాలా బాగుంది. ఇక లాస్ట్లో చికెన్ దమ్ బిర్యానీతో ఎండ్ చేసాము.